హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంభవి సారీస్. మన స్టోర్ లొకేషన్ వచ్చేసి నాగోల్ బండ్లగూడ నియర్ చండీమాత టెంపుల్ అండి. ఈరోజు అయితే సారీస్ చాలా యూనిక్ కలెక్షన్ వచ్చిందండి. ఏంటంటే టస్సర్ పైన కాంతా వర్క్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఏంటి అంటే అందరూ మన వీడియోస్ చూస్తూ ఉన్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీ ఎంకరేజ్మెంట్ వల్లనే ఇన్ని సారీస్ నేను చేయగలుగుతున్నాను అండ్ మీకు చూపించగలుగుతున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చిన్న ఎంకరేజ్మెంట్ అంతే అండి. కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీడియోలోకి వెళ్దామండి. చాలా చాలా మంచి సారీస్ వచ్చాయి. చాలా డేస్ తర్వాత మనం ఈ సారీస్ చూపిస్తున్నాము. ఇదిగోండి, ఎందుకంటే ఈ సారీస్ అన్నీ ఇలా చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకే టైం చాలా పట్టింది. ఇదిగోండి, అన్ని టస్సర్ పైన, ఇవన్నీ ప్యూర్ టస్సర్స్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. ఈ టస్సర్స్ కూడా మనం యూజ్ చేసింది. ఈ టస్సర్ పైన కాంతా వర్క్స్, అంత శారీ మొత్తం డిజైన్ మొత్తం బ్లాక్ ప్రింట్ చేసేసుకొని దానిపైన మళ్ళీ మనం కాంతా వర్క్ అనమాట. ఈ కాంతా వర్క్ కూడా చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఇలా ఫిషెస్ డిజైన్ అయినా ఏదైనా కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా బాగా వచ్చింది. చూడండి, ఇక్కడ కూడా బార్డర్స్లలో వచ్చేసి ఇలా క్రీపర్ డిజైన్ వచ్చింది. అండ్ పళ్ళు అండి, దీంట్లో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. హ్యాండ్స్కి ఇలా క్రీపర్ డిజైన్ వస్తుంది. బ్యాక్ సైడ్లో ఈ లోటస్ బుటీ వస్తుందండి. ఎల్లో కలర్లో వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండి ఈ శారీ. నెక్స్ట్ శారీ అండి, ఇది క్రీమ్ షేడ్ అండి. క్రీమ్ షేడ్ అంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఇది లైట్ క్రీమ్ షేడ్, ఇది లైట్ ఎల్లో ఇష్ కలర్లో ఉంది కొంచెం. అండ్ దీనిపైన మనకి మొత్తం ఇలా స్వాన్స్ అండ్ లోటస్ థీమ్లో తీసుకున్నారు వర్క్ అంతా. ఈ శారీ చూడండి, మొత్తం కింద వచ్చేసి ఇలా స్వాన్స్ అండ్ ఇలా లోటస్ థీమ్లో వస్తుంది. అండ్ బార్డర్స్లో పైన బార్డర్ వచ్చేసి ఓన్లీ ఈ లోటస్ బర్డ్స్ ఉంటుంది కదా, ఆ థీమ్లో తీసుకున్నారనమాట. ఈ శారీ చూడండి, ఇక్కడ ఇన్ని కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు చూడండి. అసలు ఈ కలర్ షేడ్ రావడానికి కూడా లైట్ ఎల్లోయిష్ కలర్లో మనం డై చేయించినాము. దానిపైనుండి ఇదంతా మనం ప్రింట్ లాగా వేసేసుకొని తర్వాత ఇది స్టిచ్ చేశారు. అండ్ ఇవి కూడా అందరు కొద్దిమంది వీడియోలో వాళ్ళకి కనిపించడము వర్క్ లాగా, హ్యాండ్ స్టిచ్ వర్క్ లాగా కనిపించట్లేదు, మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా కనిపిస్తుంది అని అంటున్నారు. బట్ ఇది అంతా హ్యాండ్ స్టిచ్ చేయండి. ఇదిగోండి, హ్యాండ్ స్టిచ్చింగే అండి. ఇదంతా ఎంత కష్టమో తెలుసా అండి. ఇదంతా కుట్టడానికి ఒక్కొక్క శారీకి 2 to 3 months కూడా తీసుకుంటారు ఒక్కొక్క శారీ. ఇదిగోండి, అసలు ఈ హ్యాండ్ వర్క్ చేయించడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే రీస్టాక్ అవ్వడానికి కూడా టైం తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఈ శారీస్లలో దాదాపు నేను కస్టమైజేషన్ చేయించిన శారీసే ఉన్నాయండి. సో అందుకే మనకి టైం కూడా పట్టింది. అండ్ వర్క్ కూడా మీకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ శారీలో అక్కడక్కడ కార్బన్ పేపర్స్ ఉంటాయి కదా, ఇది అంత లైట్ కలర్ కాబట్టి కార్బన్ పేపర్వి అక్కడక్కడ కొంచెం డాట్స్ లాగా ఇలా వస్తాయి. ఇవి మనం డ్రై వాష్కి ఇచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాయండి. అది డ్యామేజ్ కింద అని ఏమి ఉండదు. అది కూడా ఒక ప్రూఫే అండి మీకు. హ్యాండ్ మొత్తం హ్యాండ్ స్టిచ్ అని కూడా మొత్తం వాళ్ళు ఫస్ట్ కార్బన్ పేపర్, బ్లాక్ కార్బన్ పేపర్తో పాయింటింగ్ చేసుకొని తర్వాత వీళ్ళు స్టిచ్ చేస్తారు. మీరు డైరెక్ట్ వచ్చేసేస్తే మీకు తెలుస్తుంది కూడా. ఈ శారీస్ అయితే చాలా చాలా క్రేజ్ ఉంది ఈ శారీస్కి మన దగ్గర అయితే. కానీ ఓన్లీ లిమిటెడ్ స్టాకే ఉంటుందండి వీటిల్లో. ఇదిగోండి, ఇంకొక శారీ, ఇది టస్సర్ పైనే మనకి కింద వచ్చేసి ఇలా స్క్విరల్ థీమ్లో తీసుకున్నారనమాట. పైన బాడీ మొత్తం ఇలా ఫ్లోరల్ థీమ్లో. అండ్ బార్డర్స్ కూడా మనకి చాలా కలర్స్ యూజ్ చేశారు చూడండి దీంట్లో. ఈ శారీలో కూడా చూడడానికి కూడా ఇలా ఉంటుందండి మనకి. ఇలాంటి శారీస్ అయితే ఇలా చూసేదానికంటే మనం కట్టుకున్నప్పుడు బాగా అనిపిస్తాయండి. ఏ శారీ అయినా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. దీంట్లో బ్లౌజెస్ కూడా మనకి హ్యాండ్స్కి వర్క్ వస్తుంది చూడండి ఇలా. ఇది బ్లౌజ్ ఈ శారీలో. ఇంకా ఏంటి అంటే, ఇవి టస్సర్ అంతా మగ్గానికి ఫిట్ చేసి కొన్ని మంత్స్ ఉంటుందండి. ఇది మొత్తం స్టిచ్చింగ్ చేసే వరకు కూడా మగ్గం పైన అలానే ఉంటుంది. సో చిన్నవి మగ్గంవి కూడా డాట్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మగ్గంవి కూడా డాట్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయండి. అవి డ్యామేజెస్ కాదు, అలా బాగుంటాయండి ఈ వర్క్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది.
చాలా కంఫర్ట్గా అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. కంపల్సరీగా మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయండి ఈ శారీస్ మీరు వేర్ చేస్తే. ఈ శారీ థీమ్ ఏంటి అంటే మొత్తం ఇలా ఫార్మర్ థీమ్లో వచ్చింది మనకి. ఇది టర్న్ అరౌండ్ శారీ అండి ఈ శారీ. ఇది మనం ఇలా పళ్ళు వచ్చేసి సేమ్ థీమ్లో వస్తుంది కంటిన్యూగా. బాడీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇక్కడ వరకు టర్న్ అరౌండ్ అంటే ఇక్కడ వరకు టర్న్ అరౌండ్ మొత్తం ఇలానే వర్క్, హెవీ వర్క్ వస్తుంది. అండ్ ఫ్రిల్స్లో కూడా మనకి ఇక్కడ కింద పార్ట్లో అదే థీమ్ కంటిన్యూ అవుతుంది. నేనైతే క్లియర్గా చూపిస్తున్నానండి వీడియోలోనే మీకు శారీ ఎలా వస్తుంది అనేది. ఇదిగోండి బ్లౌజ్ విత్ బార్డర్స్. ఇంత వర్క్ వచ్చినప్పుడు మనం బ్లౌజ్లో ఎక్కువ హైలైట్ చేయొద్దు కాబట్టి ఓన్లీ హ్యాండ్స్కే ఇచ్చాము. కొద్దిమంది అయితే కావాలి అంటే దీనికి కాంట్రాస్ట్లో కూడా వేసుకోవచ్చండి. సింగిల్ కలర్లో ఏదైనా మెరూన్ షేడ్స్ లేకపోతే బ్లూ షేడ్స్, ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి కదా, మీ స్కిన్ టోన్కి ఏ బ్లౌజ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అనేది చూసుకొని ఆ బ్లౌజ్తో కూడా మీరు పేరప్ చేసుకోవచ్చండి. ఒక్కొక్క బ్లౌజ్ మీరు పేరప్ చేసినప్పుడల్లా ఒక్కొక్కలాగా కనిపిస్తుంది శారీ కూడా. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఒక థీమ్లో తీసినప్పుడు నెక్స్ట్ టైం సేమ్ థీమ్ కూడా నేను ఒక్కోసారి రిపీట్ చేయనండి. చాలా యూనిక్గా చేయడానికే ట్రై చేస్తాను ఎప్పుడు. ఈ శారీ చూడండి, బటర్ఫ్లైస్ అండ్ సన్ఫ్లవర్ థీమ్లో ఉంది అండి. ఈ థీమ్ కూడా చాలా బాగుంటుందండి. శారీ కట్టుకుంటే ఓవరాల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడండి. ఈ శారీ మనం డ్రేప్ చేసుకుంటే ఓవరాల్గా మనకి లుక్ వైజ్ ఇలా కనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా, ఓన్లీ కొంచెమే వర్క్ కావాలి అలా అనుకునే వాళ్ళు కూడా, డిజైనర్గా అలా ట్రై చేసే వాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి. బాడీలో గ్యాప్ వచ్చింది బట్ పైన కింద మనకి డిజైన్ లెంత్ బాగానే వచ్చిందండి. పైన కింద సేమ్ ఇచ్చారనమాట ఈ శారీలో. మొత్తం గార్డెన్ థీమ్ కాబట్టి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయి ప్యారెట్స్ కూడా నీట్గా స్టిచ్ చేశారండి. ఇదంతా కాంతా వర్కే అండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుందో ఈ శారీస్ చూస్తే, హ్యాపీగా ఉంటుంది. కలర్ఫుల్గా ఉన్నాయండి. దీంట్లో చూడండి హ్యాండ్స్కి ఇచ్చారు. ఇక్కడ 2 హ్యాండ్స్కి కూడా ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ బ్లౌజ్కి ఇలా 3 ఫ్లవర్స్ ఇలా స్టిచ్ చేశారు. మనకి నార్త్ ఇండియాలో ఏంటి అంటే మనము ఇక్కడ వైపు సేమ్ కలర్స్ వేసుకుంటాం కదా, కొంచెం వాళ్ళు డిఫరెంట్గా ఏం చేస్తారంటే ఒక హ్యాండ్కి ఒక కలర్లో తీసుకుంటారు, ఒక హ్యాండ్కి ఇంకొక కలర్లో తీసుకుంటారు అనమాట. మన ఇష్టం. మనం దీంట్లో కావాలి అనుకుంటే హ్యాండ్స్కి ఇది వేయచ్చు, లేదు అంటే వేరే తీసుకునైనా కూడా చేసుకోవచ్చు. కాంట్రాస్ట్లో కూడా వెళ్ళొచ్చు. బాగుంటుందండి ఈ శారీ కూడా డ్రేప్ చేస్తే. కాంతా వర్క్లోని ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీ. ఇదేంటి అంటే మొత్తం శారీ మొత్తం డై చేయించాము. డై చేయించేసి దానిపైన మనకి వర్క్ అనమాట. ఒక్కొక్క కలర్ అంటే దీంట్లో కూడా ఇవి రెయిన్బో కలర్ థీమ్ అన్నట్లు కొన్ని కలర్స్ తీసుకొని డై చేయించి పైన కింద చూడండి చూపిస్తాను ఆగండి. ఈ శారీ కూడా బాగుంటుంది. జెరీ పళ్ళు వచ్చిందండి దీంట్లో. సో పళ్ళుని హైలైట్ చేయడానికి జస్ట్ 2 or 3 లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు. దీంట్లో టస్సర్కి మనకి నార్మల్ టస్సెస్ ఎప్పుడు మనం దేశవాళీ టస్సెస్ వాడుతూ ఉంటాం కదా, అదే టస్సర్ యూజ్ చేశారు. సో అందుకని మనకి ఇక్కడ బార్డర్ కూడా వచ్చింది. వైజ్ ఇలా ఉంటుంది శారీ. చాలా కలర్ఫుల్గా ఉందండి. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓన్లీ హ్యాండ్స్కి వస్తుందండి. నెక్స్ట్ శారీ అండి. ఇదంతా బనానా ట్రీస్ ఉంటాయి కదా అలా అనమాట. కొంచెం ఫారెస్ట్ థీమ్లో వచ్చింది. ఇదిగోండి మొత్తం దీంట్లో కూడా ఒక్కొక్క లీఫ్కి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ తీసుకున్నారు చూడండి. హాఫ్ డివైడ్ చేస్తూ తీసుకున్నారు. ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇప్పుడు గార్డెన్ థీమ్లోనే మొత్తం తీసేసుకున్నారు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కలర్ దానికి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ తీసుకొని చేశారు. సేమ్ అవే మనకి బార్డర్స్లలో రిపీట్ చేస్తారనమాట. ఏ కలర్స్ అయితే మనకి బాడీలో తీసుకుంటారో అవే కలర్స్ ఇక్కడ ఫ్లవర్స్లో అండ్ ఇక్కడ బార్డర్స్లలో రిపీట్ చేసి స్టిచ్ చేశారు. ఇదంతా హ్యాండ్ స్టిచ్చింగ్ అండి. ఎంత బాగుంది చూడండి. అండ్ అసలు ఈ శారీ స్టిచ్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. ఎంత వర్క్ ఉందో శారీ మొత్తం. ఇది కూడా బాగుందండి పళ్ళు. ఇవన్నీ నేను వాళ్ళకి చెప్పేటప్పుడు జస్ట్ మేము ఇలా కావాలి అలా కావాలని చెప్తూ ఉంటాం. బట్ మనకి ఓవరాల్గా మనకి హ్యాండ్స్లోకి వచ్చినప్పుడు
అది మొత్తం ఎంత నీట్గా వచ్చింది అనేది నాకు కూడా ఎక్సైట్మెంట్ అనమాట. రాగానే గబగబా తీసి ఓపెన్ చేసి వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, చాలా బాగుందండి. ఇది కూడా థీమ్ అంతా చూస్తూ ఉంటాం కదా మూవీస్లలో కూడా, ఒక కోటలో క్వీన్ కూర్చుంటూ ఉంటుంది గార్డెన్లో కూడా, ఆ థీమ్లో తీసుకొని చేశారు. పళ్ళు అయితే ఎక్సలెంట్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ అండ్ ఫేస్ చాలా నీట్గా స్టిచ్ చేశారు. ఇక్కడ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ స్టిచ్చింగ్ కూడా నీట్గా వచ్చింది చాలా. ఇది కూడా శారీ డ్రేప్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే వచ్చిందండి. శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. శారీ మొత్తం స్టార్టింగ్ నుండి అదే వర్క్ కంటిన్యూ అయిపోయింది కాబట్టి మనకి బ్లౌజ్ సింపుల్గానే వచ్చిందండి. ఓన్లీ హ్యాండ్స్ వర్క్ మనకి హైలైట్ చేశారు ఇక్కడ. వావ్, ఇది ఇంకొక కైండ్ ఆఫ్ శారీ అండి. టస్సర్లోనే మనకి ఫస్ట్ ఇలా ప్రింట్ వేయించాము మనం. ఏం చేసి అంటే పెన్ కలంకారీ ప్రింట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రింటే ఇది. ఏం చేసి బార్డర్స్లలో ఇలా లంబానీ వర్క్ అండి. బార్డర్స్ మొత్తం లంబానీ వర్క్ స్టిచ్. లంబానీ అండ్ ఆ ఫ్లవర్ ఉంది చూడండి, ఆ ఫ్లవర్ కూడా చాలా బాగుంటాయి. కొంచెం కాంత వర్క్ కూడా, లంబానీ అండ్ కాంత మిక్సింగ్. పళ్ళు వచ్చేసి సేమ్ థీమ్ అండి. మనము పికాక్స్ వస్తాయి కదా, అదే ప్రింట్ని మనం హైలైట్ చేస్తూ దానిపై నుండి వర్క్ ఇచ్చాము. ఇదంతా కాంతా వర్క్లో తీసుకున్నాము. ఈ శారీ చాలా యూనిక్గా ఉందండి. కలర్ కాంబినేషన్ ఓవరాల్గా శారీ చూస్తే అయితే లుక్ వైజ్ చాలా బాగుందండి. ఇలా ఉంటుంది. దీంట్లో బ్లౌజ్ కూడా బాగుంటుందండి, కాంట్రాస్ట్లో ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇంకా ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న శారీస్ అండి ఇవి కూడా. ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇలా. ఫస్ట్లో నేను మన కొత్త స్టోర్కి రాకముందు ఇవి వీడియోస్ చేశాము. అసలు ఎంతమంది అడిగారో ఇంకా కలర్స్ ఉన్నాయా, ఇంకా చేయిస్తారా అని. ఇంత వర్క్ చేయాలంటే వాళ్ళు కొంచెం తొందరగా చేయరండి ఒక్కొక్కసారి. అందుకని మనకి ఈ శారీ మాత్రము అడిగి మరీ చేయించాను. ఎక్కువ కావాలి అన్న కూడా దొరకవు ఎప్పుడు అంటే అప్పుడు. సో ఈసారి మాత్రం కొన్ని కాంబినేషన్స్ వచ్చాయి చూడండి. ఇది కూడా ప్యూర్ టస్సర్ పైన మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి. ఇలా ఉంటుంది. ఇది పింక్ షేడ్లో తీసుకున్నారు. మొత్తం శారీ మొత్తం అలానే ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఇలానే మొత్తం వర్క్ అంతా ఇలానే ఉంటుంది. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, బాగుంటుంది. అండ్ పళ్ళు కూడా మనకి కాంతా వర్క్లోనే ఇలా. శారీకి తగ్గట్టు మనం కొంచెం కాన్సెప్ట్ వెరైటీగానే తీసుకొని చేయించాము. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బార్డర్స్ వస్తాయి. ఇది కూడా కాంతా వర్కే, మొత్తం హ్యాండ్ స్టిచ్డే అండి. అసలు ఇది కూడా మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ శారీస్ అన్నీ ఇప్పుడు నేను ఈరోజు చూపిస్తున్న శారీస్ అన్నీ హ్యాండ్ స్టిచ్డే అండి. అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఈ శారీస్ అయితే. ఇంకా ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చూపించే శారీస్ అయితే ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్. ఇదిగోండి, ఓవరాల్గా మనకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది. అప్పట్లో నేను చూపించినప్పుడు ఓన్లీ బ్లాక్ ఒకటే వచ్చుండే, బట్ ఇప్పుడు ఒక 3 శారీస్ వచ్చాయి. దాంట్లో కలర్స్ వచ్చాయండి. అది పింక్ కదా, ఇది గ్రీన్ అండ్ బ్లూ వచ్చాయి అంతే. ఇది ఇంకొక థీమ్ అండి. సేమ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది కాంతా వర్క్. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో. ఈ కలర్ కూడా మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే వర్క్ వచ్చిందండి. స్టార్టింగ్ నుండి ఇలానే ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా తీసుకున్నాం మనం. స్క్వేర్ లాగా తీసుకొని ఫ్లోరల్ థీమ్లో తీసుకున్నాము. ఇదే శారీలో మళ్ళీ టస్సర్ పైనే ఇంకొక డిజైన్ అండి. చాలా బాగా వచ్చింది. ఇది కూడా మొత్తం షేప్స్ తీసుకున్నారు. ఈ థీమ్లో అయితే మనకి మొత్తం బ్లూ కలర్ అండి. ఈ శారీ చాలా ఎలిగెంట్గా ఉంటాయి. వీటికి మనము డైరెక్ట్ ఆఫ్ వైట్ బ్లౌజ్ వేసేసుకుంటే సరిపోతుంది అంతే. దీంట్లో వచ్చిన బ్లౌజ్ వేసేసుకున్నా సరిపోతుంది. ఇదిగోండి, బ్లౌజ్ ఆఫ్ వైట్లో ఇచ్చారండి అంతే. ఈరోజు నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ అని నచ్చినట్లయితే కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి అక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పెడితే మేము రిప్లై ఇస్తాము. అండ్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఇంత మంచి వ్యూస్, ఇంత మంచి హ్యాండ్ వర్క్స్ నేను ఇంట్రడ్యూస్ చేయడానికి మీ ఎంకరేజ్మెంటే అండి. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందు ఇంకా కొత్త కలెక్షన్ కూడా తీసుకొస్తాను. అవి కూడా ఓన్లీ హ్యాండ్లూమ్స్ అనమాట. ఎందుకంటే వీవర్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్
శారీస్ చేయాలి అంటే అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఇంకా ఇవన్నీ స్టార్ట్ చేశాను. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా కూడా మన ఇండియాలో ఉన్నవన్నీ నేను ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీ అండి. సో కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.